హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్లో క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదొద్దు, ఇంకా మన వీడియో లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి అయితే ఎంటర్ అయిదాం. గైస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మొత్తం 3 మ్యాచ్ల ఓడిఐ సిరీస్లో ఆల్రెడీ 2 మ్యాచ్లు అయితే అయిపోయినాయి. ఒకటి మన టీంనే గెలిచింది, మరొకటి సౌత్ ఆఫ్రికా అయితే గెలిచింది. ఇక ఈ 3వ మ్యాచ్ వచ్చేసి 2 టీములకు కూడా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ గెలిస్తేనే సిరీస్ అయితే కైవసం అయితే చేసుకుంటారు. ఇక మెయిన్గా చూసుకుంటే గత 2 మ్యాచ్లో కూడా మన టీం టాస్ అయితే ఓడిపోయింది. సో టాస్ అనేది కీలక రోల్ ప్లే చేసే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి వైజాగ్లో జరగబోతుంది. మరి ఇక్కడ కూడా ఫుల్ ఆఫ్ రన్స్ అయితే ఉండబోతున్నాయి అండ్ ఇక్కడ కూడా డ్యూ కూడా ఉండబోతుంది. సో కాబట్టి టాస్ అనేది క్రూషల్ రోల్ ప్లే చేసే ఛాన్స్ అయితే మనకి ఎక్కువగా నడుతుంది. ఒక్కసారి ఇక్కడ మనం స్టార్స్ ఒకసారి చూసుకుంటే మొత్తం 10 ఓడిఐ మ్యాచ్లు అయితే జరిగినాయి. ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ వేసి 3 సార్లు గెలిచిళ్ళు, సెకండ్ బ్యాటింగ్ వేసి 6 సార్లు అయితే గెలిచిళ్ళు. ఒక మ్యాచ్ టై అయింది. యావరేజ్ స్కోర్ చూసుకుంటే 277 అవుతుంది. ఇక అక్కడ మెయిన్గా చూసుకుంటే సెకండ్ బ్యాటింగ్ చేసే టీంకి చాలా అడ్వాంటేజ్ అయితే మనకైతే కనబడుతుంది. సో కాబట్టి టాస్ అనేది కీ రోల్ ప్లే చేసే ఛాన్స్ అయితే మనకి ఎక్కువగా నడుతుంది. ఒకవేళ టాస్ ఓడిపోయినా కానీ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే గిట్ట 390 to 400 కొడితేనే మరి గెలిచే ఛాన్స్ అయితే మనకి ఎక్కువగా నడుతుంది. ఇక టీం విషయానికి వస్తే ఫస్ట్ మనం సౌత్ ఆఫ్రికా టీంని ఒకసారి చూసుకుంటే సౌత్ ఆఫ్రికా గత 2 మ్యాచ్లు కూడా చాలా బెటర్ రాణించింది. విత్ ఇది బ్యాట్ అక్కడ మనం మెయిన్గా చూసుకుంటే ఫస్ట్ మ్యాచ్ కూడా ఆల్మోస్ట్ దగ్గర కచ్చిళ్ళు, జస్ట్ 17 రన్స్ తేడాతో అయితే ఓడిపోయారు. ఇక సెకండ్ మ్యాచ్లో చెప్పాల్సిన అవసరం లేదు, ఈజీగా మ్యాచ్ అయితే గెలిచిలని చెప్పుకోవచ్చు. సో కాబట్టి ఈ మ్యాచ్లో కూడా అదే కంటిన్యూ చేస్తామని వీలైతే చూస్తారు. మెయిన్గా చూసుకుంటే ఐడెన్ మార్కర్ మంచి ఫామ్లో అయితే ఉన్నాడు. అండ్ మిడిల్ ఆర్డర్లో చూసుకుంటే బ్రెడ్జ్కి చాలా కన్సిస్టెంట్గా రాణిస్తున్నాడు. అండ్ ఫినిషింగ్లో చూసుకుంటే బ్రేవిస్ కానీ, మార్క్ హెన్సన్ కానీ, కార్బిన్ బాష్ కానీ చాలా మంచి ఫినిషింగ్ టచ్ అయితే ఇస్తున్నారు. సో కాబట్టి బ్యాటింగ్ వచ్చేసి చాలా బెటర్ రాణిస్తున్నారు. ఇక బౌలింగ్లో చూసుకుంటే బౌలింగ్లో కూడా మార్క్ హెన్సన్ అండ్ కార్బిన్ బాష్ అండ్ లుంగి ఎంగిడి లాస్ట్ మ్యాచ్ అయితే చాలా బెటర్ రాణించారు. ఈ మ్యాచ్ కూడా అదే కంటిన్యూ చేస్తామని వీళ్ళు చూస్తారు. ఇక ఫైనల్ లెవెల్ యొక్క ప్లేయింగ్ కూడా మనం చూసుకుంటే క్వింటన్ డికాక్ అండ్ ఐడెన్ మార్కర్ ఓపెనింగ్ లో బర్లకు దిగుతారు. 3లో టింబా బౌమా, 4లో మాథ్యూ బ్రెడ్జ్కి, 5లో టోనీ డి జార్జి, 6లో డివల్ బ్రేవిస్, 7లో మార్కో హెన్సన్, 8లో కార్బిన్ బాష్, 9లో కేశవ్ మహారాజ్, 10లో నాంద్రే బర్గర్, 11లో లుంగి ఎంగిడి. లాస్ట్ మ్యాచ్లో వచ్చిన ఇంజురీస్ అయితే మనకు కనబడ్డాయి. టోనీ డి జార్జి రిటైర్డ్ హార్ట్గా వెళ్ళిపోయిండు. సో అతని ప్లేస్లో మరి రూబీ హర్మన్కి ఛాన్స్ ఇవ్వచ్చు. అండ్ నాంద్రే బర్గర్ కూడా కొంచెం ఇంజురీ లెక్కనే మనకైతే కనబడుతుంది. సో అతని ప్లేస్లో కూడా ఒరిజినల్ బ్యాట్మెన్కి తీసుకొచ్చే ఛాన్స్ కూడా కనబడుతుంది. ఇవి 2 మార్పులు చేసే అవకాశం అయితే మనకి కనబడుతుంది. ఇక మరోవైపు మన టీమిండియాలో చూసుకుంటే లాస్ట్ మ్యాచ్లో చాలా డిసప్పాయింట్ చేసింది. ముఖ్యంగా చూసుకుంటే ఫీల్డింగ్లో అండ్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో. సో మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా కంబ్యాక్ చేస్తారనేది చాలా ఇంట్రెస్టింగ్గా మనకైతే కనబడుతుంది. అండ్ ఈ మ్యాచ్లో 2 కీలకమైన మార్పులు చేసే అవకాశం కూడా మనకైతే కనబడుతుంది. అక్కడ మెయిన్గా చూసుకుంటే వాషింగ్టన్ సుందరు అటు బ్యాటింగ్లో చాలా డిసప్పాయింట్ చేస్తున్నాడు, బౌలింగ్లో కూడా చాలా డిసప్పాయింట్ అయితే చేస్తున్నాడు. సో అతని ప్లేస్లో తిలక్ వర్మకి ఛాన్స్ రావచ్చు. వాషింగ్టన్ సుందరు ఫస్ట్ మ్యాచ్లో ప్రమోషన్ దొరికింది నెంబర్ 5కి, అక్కడ కూడా పెద్ద అయితే రాణించింది లేదు. అండ్ సెకండ్ మ్యాచ్లో కూడా నెంబర్ 6లో వచ్చిండు. సో అక్కడ కూడా బాల్ అయితే కనెక్టే అవడం లేదు. సో కాబట్టి చాలా డిసప్పాయింట్ చేస్తున్నాడు. ఇక బౌలింగ్లో కూడా పెద్ద అయితే వికెట్లు తీసింది లేదు అండ్ ఫుల్ కోట కూడా వేసింది అయితే లేదు. సో లాస్ట్ మ్యాచ్లో 4 ఓవర్లు వేసిండు, 28 రన్లు అయితే ఇచ్చిండు. సో కాబట్టి సుందర్ ప్లేస్లో తిలక్ వర్మకి ఛాన్స్ అయితే రావచ్చు. అండ్ ప్రసిద్ధి కృష్ణ ప్లేస్లో నితీష్ కుమార్ రెడ్డికి ఛాన్స్ అయితే రావచ్చు. అండ్ మనకి బ్యాటింగ్లో కూడా డెప్త్ అయితే ఉంటుంది. నెంబర్ 8 రక మంచి బ్యాటింగ్ లైనప్ అయితే ఉంటుంది. ఒకటి నితీష్ కుమార్ రెడ్డికి ఛాన్స్ అయితే చాలా బెటర్ అయితే ఉంటుంది. ప్రసిద్ధి కృష్ణ గత మ్యాచ్లో మనం చూసినాగా 8 ఓవర్లు వేసిండు, 80 రన్లు అయితే ఇచ్చిండు, ఓవర్కి 10 అయితే ఇచ్చిండు. ఫస్ట్ మ్యాచ్లో కూడా 2 రన్స్ అయితే లీక్ వేసిండు. సో కాబట్టి నితీష్ కుమార్ రెడ్డి కూడా ఒక ఓవర్కి 8 ఇచ్చినా బెటర్ ఉంటుంది. అండ్ బ్యాటింగ్లో కూడా కొన్ని రన్స్ అయితే స్కోర్ చేస్తాడు. ఇక ఈ మ్యాచ్లో మెయిన్గా చూసుకుంటే విరాట్ కోహ్లీ ఇక్కడ మంచి రికార్డు ఉందని చెప్పుకోవచ్చు. మొత్తం ఇక్కడ విరాట్ కోహ్లీ 7 మ్యాచ్లు అయితే ఆడిండు. దాంట్లో చూసుకుంటే 2 సెంచరీలు ఉన్నాయి అండ్ 3 హాఫ్ సెంచరీలు అయితే ఉన్నాయి. సో కాబట్టి ఆడిన 7 మ్యాచ్లో చాలా మంచి రికార్డు ఉందని చెప్పుకోవచ్చు. 587 రన్స్ అయితే స్కోర్ చేసిండు, 97.83 యావరేజ్ అవుతుంది, 100 స్ట్రైక్ రేటు. సో ఈ మ్యాచ్ కూడా మరొక సెంచరీని అయితే మనమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ ఈ సిరీస్లో 2 సెంచరీలతో బీభత్సమైన ఫామ్లో అయితే ఉన్నాడని చెప్పుకోవచ్చు. మరి ఈ 3వ మ్యాచ్లో 3వ సెంచరీ వస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది.
ఇక మరోవైపు రోహిత్ శర్మ కూడా ఇక్కడ మంచి రికార్డు ఉందని చెప్పుకోవచ్చు. 7 మ్యాచ్ల్లో 355 రన్స్ అయితే స్కోర్ చేసిండు. 59 యావరేజ్ ఉంది, 99 స్ట్రైక్ రేటు అండ్ ఒక 100 ఉంది, 2 50s అయితే ఉన్నాయి. సో రోకోకి అయితే ఇక్కడ చాలా మంచి రికార్డ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. మరి ఇద్దరిలో ఎవరు సెంచరీ కొడతారు, ఇద్దరు సెంచరీలు కొట్టినా చాలా బెటర్ అయితే ఉంటుంది. గైస్ తప్పకుండా కింద కామెంట్స్ అయితే మెయిన్ చేయండి. మరి రోహిత్ శర్మ సెంచరీ కొడతారా, విరాట్ కోహ్లీ సెంచరీ కొడతారా, లేదు ఇద్దరు సెంచరీలు కొడతారా అనేది కూడా కింద కామెంట్స్ అయితే మెయిన్ చేయండి. రోహిత్ శర్మ ఈ సిరీస్ లో చూసుకుంటే ఫస్ట్ మ్యాచ్ లో హాఫ్ సెంచరీ అయితే స్కోర్ చేసిండు, సెకండ్ మ్యాచ్ లో కొంచెం డిసప్పాయింట్ చేసిండు. సో కాబట్టి ఈ థర్డ్ మ్యాచ్ లో ఇతని దగ్గర నుంచి బిగ్ నాక్ అయితే ఎక్స్పెక్ట్ ఎత్తున్నాం. సో ఓవరాల్ చూసుకుంటే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ దగ్గర నుంచి అయితే బిగ్ నాక్స్ అయితే ఎక్స్పెక్ట్ అయితే ఎత్తున్నాం. ఇంకా మనం మెయిన్ గా చూసుకుంటే బ్యాటింగ్ లో వచ్చేసి 2 మ్యాచ్ లో చాలా బెటర్ రాణించు. 2 మ్యాచ్ లో కూడా ఆల్మోస్ట్ 350 రన్స్ అయితే స్కోర్ చేసిళ్ళు. బట్ బౌలింగ్ లోనే మనకి కొంచెం ప్రాబ్లం అయితే కనబడుతుంది. కుల్దీప్ యాదవ్ మిడిల్ ఓవర్స్ లో వికెట్లు అయితే కనబడతలేవు. ఫస్ట్ మ్యాచ్ లో వికెట్లు 2 తీసిండు, బట్ సెకండ్ మ్యాచ్ లో వికెట్స్ రాలేవు. దట్టు 2 many రన్స్ అయితే లీక్ చేసిందని చెప్పుకోవచ్చు. సో కుల్దీప్ యాదవ్ దగ్గర నుంచి కూడా వికెట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ మెయిన్ గా చూసుకుంటే రవీంద్ర జడేజా అక్షర్ పటేల్ ప్లేస్ లో అయితే వచ్చిండు. అక్షర్ పటేల్ గత ఆస్ట్రేలియా ఓడిఐ సిరీస్ లో మనం చూసినాం కదా, చాలా బెటర్ రాణించిండు విత్ ది బ్యాట్ అండ్ విత్ ది బాల్. సో కాబట్టి అతని ప్లేస్ లో మళ్ళీ రవీంద్ర జడేజా వచ్చిండు. సో ఇక్కడ ఫస్ట్ 2 మ్యాచ్ లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అండ్ బ్యాటింగ్ లో చూసుకుంటే ఫస్ట్ మ్యాచ్ లో పర్వాలేదు అనిపించిండు, బట్ సెకండ్ మ్యాచ్ వచ్చేసరికి 24 రన్స్ కొట్టినప్పుడు కూడా 88 స్ట్రైక్ రేట్ తోని 27 balls లో 24 రన్స్ మాత్రం స్కోర్ చేసిండు. ఒక్క 6 కూడా కొట్టలేకపోయాడు. ఆ స్లాగ్ ఓవర్స్ లో ఖచ్చితంగా బిగ్ షాట్స్ అయితే మనమైతే ఎక్స్పెక్ట్ చేసినాం, బట్ 2 many సింగిల్స్ కి అయితే వెళ్ళిందని చెప్పుకోవచ్చు. సో మరి ఈ మ్యాచ్ లో రవీంద్ర జడేజా ఏ విధంగా కంబ్యాక్ చేస్తారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక మరోవైపు నితీష్ కుమార్ రెడ్డి ఖచ్చితంగా బౌలింగ్ పైన ఫోకస్ అయితే చేయాల్సిందే. ఒకటి ప్రసిద్ధ కృష్ణ ప్లేస్ లో ఇతను ఆడితే ఖచ్చితంగా ఎక్కువ ఓవర్స్ అయితే ఇతనైతే వేస్తాడు. మరి ఏ విధంగా రాణిస్తాడు అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా మనకైతే కనబడుతుంది. ఇక ఫైనల్ గా ప్లేయింగ్ లెవెన్ అక్కడ మనం చూసుకుంటే ఓపెనర్స్ వచ్చేసి రోహిత్ శర్మ అండ్ యశస్వి జైస్వాల్. ఇక నెంబర్ 3 లో విరాట్ కోహ్లీ, నెంబర్ 4 లో రుతురాజ్ గైక్వాడ్, 5 లో తిలక్ వర్మ, నెంబర్ 6 లో కేఎల్ రాహుల్, నెంబర్ 7 లో నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ 8 లో రవీంద్ర జడేజా, నెంబర్ 9 లో హర్షిత్ రాణా, నెంబర్ 10 లో హర్షదీప్ సింగ్, నెంబర్ 11 లో కుల్దీప్ యాదవ్. అక్కడ మనకు మెయిన్ గా చూసుకుంటే నెంబర్ 8 రక మంచి బ్యాటింగ్ అయితే కనబడుతుంది. నెంబర్ 9 లో హర్షిత్ రాణా కూడా బ్యాటింగ్ అయితే చేస్తారు కాబట్టి మంచి డీప్ బ్యాటింగ్ లైనప్ కనబడుతుంది. బౌలింగ్ లో కూడా అక్కడ మరి 5th కోడ్ వచ్చేసి తిలక్ వర్మ అండ్ నితీష్ కుమార్ రెడ్డి కంప్లీట్ చేసే అవకాశం అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. ఎందుకంటే సుందరు ఫస్ట్ 10 మ్యాచ్ లో డిసప్పాయింట్ చేసిండు, ప్రసిద్ధ్ కృష్ణ ఫస్ట్ 10 మ్యాచ్ లో డిసప్పాయింట్ చేసిండు. అవే ఓవర్స్ నితీష్ కుమార్ రెడ్డి అండ్ తిలక్ వర్మ కూడా బౌలింగ్ అయితే వేస్తారు కాబట్టి వీళ్ళిద్దరికి ఛాన్స్ దొరికే అవకాశం మనకి ఎక్కువగా కనబడుతుంది. గైస్ మరి మీరేమనుకున్నారో ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.